వెల్కమ్ టు ఎస్బిఎన్ న్యూస్. బయ్యారంను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సాధన కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో తొలి సమావేశానికి విశేష స్పందన లభించింది. అంతే తప్ప వేరే కాదు. ఇది ఏదేమైనప్పటికీ కూడా బయ్యారం ప్రాంతాన్ని నియోజకవర్గం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అయింది అనే ఒక చక్కటి ఆలోచనతోటి మిత్రులు చంద్రన్ గారు మంచి ఆలోచన చేశారు. వారు మొదటి రోజు ఇక్కడ మీటింగ్ పెట్టిన రోజే నాకు ఫోన్ చేసి అన్నాను, రా అంటే నేను లేను, మా మోహన్జీ ఉన్నాడు మా తరఫున లేదా కార్యక్రమం కానీ అని చెప్పిన తర్వాత నేను మా ప్రవీణ్ చాపల్ సీన్ గారు మేమంతా కూడా మాట్లాడుకొని మేమే ప్రజాప్రతినిధులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ సబ్జెక్టు చెప్పే ఆలోచనలో మేము ఉన్నప్పుడు మరి వెంకన్న గారు చందర్ గారు మిత్ర బృందం నా దగ్గరికి వచ్చి ఆహ్వాన పత్రిక ఇస్తూ 23వ తారీఖు కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా రావాలంటే అది నేనే కార్యక్రమం తీసుకుందాం అనుకున్నా. సరే మీ మీద గౌరవంతో మేము విరమించుకొని మీకు మా పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతాం. ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎంపీ గారి దగ్గర కానీ లేదు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి గారు, సీతక్క గారితో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయేటువంటి కార్యక్రమాలు మీరు తీసుకున్న అవసరం ఏర్పడితే నేనే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ బృందాన్ని తీసుకుపోయి మరి మన డిమాండ్ మన కోరిక ఏదైతే ఉందో మన కోరిక న్యాయమైంది అయినప్పుడు దీన్ని పరిష్కారం చేయడంలో నా పాత్ర ఉంటుందని చెప్పి వారికి ఆ రోజు తెలపడం కూడా జరిగింది. కాబట్టి మీరు మొదటగా కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి కొన్ని లోటుపాట్లు అనేవి సహజంగా జరుగుతాయి, ఉద్దేశపూర్వకంగానే ఎవరు కూడా అనుకోము.